జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాగుంది కదా ఇల్లు? అవునన్నా. ఏంటి రంగనాయకి సూట్ కేసులతో బయలుదేరిరు? సేఫ్టీ కోసం. రేపే రిజిస్ట్రేషన్. నాకేమైనా మతిమరుపు అనుకుంటున్నావా? ఎందాక చెప్పావుగా. ప్లేసు టైము చెప్పు, మిగతా క్యాష్ రెడీ చేసుకో, వచ్చి ఆటోగ్రాఫ్ పెట్టేస్తాం. పదవే. ఏంటి అమ్మ కూతుళ్ళిద్దరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? మా ఇష్టం, మాకు నచ్చితే ఉంటాం, మూడు మారితే ఎక్కడికైనా పోతాం. అడగడానికి నువ్వెవరు? మా అమ్మ. అబ్బా, అమ్మ. మీ అమ్మ అయితే మేం భయపడాలా? భయపడతావు చూడు. ఇంతకీ మీరెవరు? రియల్ ఎస్టేట్ రంగారావు. ఈ ఇల్లు కొన్నాను. ఆవు 2 కోట్లకి మా సార్ ఇల్లు కొన్నాడు. ₹1 కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చినాం. 4 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని 2 కోట్లకే కొనేశారా? అసలు ఇల్లు అమ్మటానికి అదెవరు, కొనడానికి నువ్వెవరు? ఏంటమ్మా నోళ్లు లెగుస్తున్నాయి? సూర్యకాంతాన్ని చూసేసరికి ధైర్యం వచ్చిందా? ఈ ఇల్లు మీ తమ్ముడు రాసిచ్చాడు, మర్చిపోయారా? ఏదో మైకల్లో రాసిచ్చాను. మైకంలో ఉండి రాసినా, మామూలుగా రాసినా, వన్స్ రాసిచ్చిన తర్వాత వదులుకోవాల్సిందే. మా ప్రాపర్టీ కాబట్టి మేము అమ్ముకుంటున్నాం. అది నేను కొనుక్కున్నా. రే డాక్యుమెంట్స్ ఇరా. ఇదిగో అన్న. ఇదిగో మా డాక్యుమెంట్స్. ఆ ఏందమ్మా గట్లా చింపేసినావు? నాకు రాసిచ్చిన ప్రాపర్టీని వాళ్ళెవరు అమ్మడానికి? నీకు రాసిచ్చిండా? అవునా? ఇదిగో, కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడు చూడు. సూర్య, నీకు రాసేవటం ఏంటి? మా తమ్ముడు ఆడపడుచు లాంఛనం కింద ఈ ఇంటిని నాకు రాసిచ్చాడు. ఇదిగో డాక్యుమెంట్స్. నీకు రాసేవాడు ఏంటక్క? నాకు కదా రాసిచ్చాడు. ఇదిగో డాక్యుమెంట్. ఆగండి, అందరూ కలిసి తమాషాలు చేస్తున్నారా? తమ్ముడు ఈ ఇంటిని నాకు రాసిచ్చాడు. ఇదిగో నీ డాక్యుమెంట్స్. ఏరా? చాలా థ్యాంక్స్ అమ్మా, వచ్చి మా ఇంటిని కాపాడావు. సూర్య, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సూర్య. ఇది మా అమ్మ తిరిగిన ఇల్లు. ఆవిడ జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడు అక్కడే కూర్చునేదంట. ఈ పూజ గదిలోనే పూజ చేసేదంట. బయటున్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసేదంట. తను నాతో లేకపోయినా తన జ్ఞాపకాలు ఉన్న ఈ ఇంటిని మాకు దక్కించావు. ఐ లవ్ యూ అమ్మా.
పూజ అమ్మా నాన్నలెవరు? అక్క, ఇదేంటి సడన్ గా పూజ అమ్మా నాన్నల గురించి అడుగుతుంది? ఒకవేళ సూర్యకి పురుడు పోసిన డాక్టర్ ఏమన్నా సూర్యని కలిసిందేమో. కలిసిందేమో, లేకపోతే ఎందుకు ఆ వివరాలు అడుగుతుంది? ఏంటి మాట్లాడరే? పూజ పూజ అమ్మా నాన్న తెలియనట్టు అడుగుతావేంటి సూర్య? పూజ చేతు ఫ్రెండ్ కూతురు. పాపం పూజ చిన్నతనంలోనే వాళ్ళమ్మ చనిపోతే అంత చిన్న పాపని సాకలేక మా దగ్గర వదిలేసి ఫారిన్ వెళ్ళిపోయాడు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందా? నేను చైతు గారి కూతుర్ని కాదా? అప్పటి నుండి మా తమ్ముడు తన ఫ్రెండ్ కూతురైన పూజని తన సొంత కూతురులా పెంచి పెద్ద చేస్తున్నాడు. అంకుల్, నిజం చెప్తే సూర్యకి దొరికిపోతానన్న అబద్ధం చెప్తే పూజకి దొరికిపోయానే. అంకుల్, ఇప్పుడు మీరు మాట్లాడుకుందంతా నేను వినేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.